వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఈ ఛానల్ ని గనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. పద్మవ్యూహంలో వీరస్వర్గం అలంకరించాడు. అందుచేతనే మరి భారతం మనకు చెబుతూ ఉంది, భార్యా మాటలు పట్టింపు లేనటువంటి అభిమన్యుడు పద్మవ్యూహ రణరంగానికి వెళుతూ ఉంటే పాండవ సైన్యాలన్నీ తన అండగా ఉండగా అదిగో వెలుతురికి చూడకుండా వీరావేశంతో వీరాభిమన్యుడు ఆ పద్మవ్యూహ రణరంగానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఏ విధంగా దేవసేనుడు, యుధిష్ఠరుడు, రాజులు, చేకితారుడు, చక్రధర్ముడు, బాహ్లీకుండు, ఘటోత్కజుండు శరములని సంధించారా, రథములని అదిలించారా, పరుగులు తీయ అశ్వికదళములు వంటి రాగను కరి సమూహములు కదలి రాగను అభిమన్యుని చూసి బాలునికి జై అన్నారా, వ్యూహముదరికి చేరారా, ఈ విధంగా అభిమన్యు కుమారుడు మరియు పద్మవ్యూహాన్ని భేదించడానికి బయలుదేరి వెళ్ళాడు. అయితే అక్కడ పద్మవ్యూహం ముఖద్వారం వద్ద ఈశ్వరవర ప్రభావం కలిగినటువంటి సైంధవుడు ఒక్క అభిమన్యు కుమారుణ్ణి తప్ప మిగిలినటువంటి వెనకాల వస్తున్నటువంటి సైన్యాన్నంతటిని కూడా ఆ ముఖద్వారం వద్దే ఆపివేశాడు ఈశ్వరవర ప్రభావం కలిగినటువంటి సైంధవుడు. అయితే తన వెనక సైన్యం వస్తున్నారో లేదో అన్న విషయాన్ని గమనించినటువంటి అభిమన్యు కుమారుడు అయ్యో పద్మవ్యూహంలో అడుగు పెట్టాడు. అక్కడ ఎవరు కనిపించారయ్యా? మరి అస్త్ర గురువుటువంటి ఆగరా బాలక ద్రోణాచార్యులు వారు కనిపించారు. ముందుగా అభిమన్యునికి, ఏరా నీకు వట్టే ఈ రణరంగ పాండిత్యం తెలియదు గాని నీవు ఇంటికి వెళ్ళి నీ మేనమామ కృష్ణుణ్ణి, నీ తండ్రి అర్జునుణ్ణి పంపించరా. యుద్ధం అంటే ఏమనుకుంటున్నావు? భావన కౌగిలి కాదు బాలక, భవన మీద భారత వీర కుమార వీర భారతం నియమము తెలియని నీకి యుద్ధము క్షేమముగా భారత వీర కుమార వీర భారతం పిల్లవాడు వీడెంత, వీడి పరాక్రమం ఎంత, వీడికేం తెలుసు యుద్ధ నైపుణ్యం అని తక్కువగా లెక్కగట్టాడు ద్రోణాచార్యుల వారు. ఆ మాటలు విన్నటువంటి అభిమన్యుడు అస్త్ర గురువురేణ్య ద్రోణాచార్య తుచ్చ బుద్ధి కలిగినటువంటి ఆ కౌరవులు మీతో నిర్మింపజేసినటువంటి ఈ పద్మవ్యూహాన్ని భేదించడానికే వచ్చాను, మిమ్మల్ని ఓడించడానికే వచ్చాను. బాలుడు అనుకుంటున్నారా? ఒక్క శరముతోనే గుడ్డిన తేరు దూకి అటు వెళ్ళేను ద్రోణు. వీడెంత, వీడి పరాక్రమం ఎంత అనుకున్నాడు. అమ్మయ్యో వీడు బాలుడు కాదు, నా ప్రాణాల పాలిట పిడుగులా ఉన్నాడు అని అభిమన్యుని శరద్ధాటికి తట్టుకోలేనటువంటి ద్రోణాచార్యులంతటి వాడు ప్రక్కకి తొలగిపోయాడు. ఎలా? తక్కువగా లెక్కగట్టాడు కదా. మొదటిగా ఒక బాణాన్ని విడిచిపెట్టాడు అభిమన్యుడు. ఆ బాణం వెళ్ళి గురువు గారికి పాదపూజ చేసింది. రెండో బాణాన్ని విడిచిపెట్టాడు, రథసారథి ఒరిగిపోయాడు. మూడో బాణాన్ని ఎక్కుపెట్టాడు, విడిచిపెట్టగా రథం ముక్కలైంది. రథంపై ఉండవలసిన ద్రోణాచార్యుల వారి కటిక నేలపై నిలబడి అదిగో దిక్కు తోచని స్థితికి చేరుకున్నాడు. వెంటనే అమ్మయ్యో ఇక్కడ ఉంటే నా ప్రాణం పోతుంది,
అని వేరొక రథాన్ని అధిరోహించడానికి ప్రక్కకు వెళ్ళిపోయారు. ఎంతలో దుష్టుడైనటువంటి దుశ్శాసనుడు ఎదురుపడ్డాడు అభిమన్యునికి. అరే దుష్ట దుశ్శాసన, తామసించి తారసిల్లి మూర్ఖ దుశ్శాసనుడు చూచి తామసించి తారసిల్లి మూర్ఖ దుశ్శాసనుడు చూచి కాలుడై కొల్లెర్ర చేసి కళ్ళ నిప్పుల కణము రాచగా రండని కేకలేస్తాడా వీరాభిమన్యుడు రణవరణమని పరమరిస్తాడా వీరాభిమన్యుడు రెండని కేకలేస్తాడా వీరాభిమన్యుడు రణవరణమని పరమరిస్తాడా వీరాభిమన్యుడు పులుగులో పులసతిని బట్టి కోకలుచిన నేతరువా కోకలుచిన నీచతులువా పులుగులో పులసతిని బట్టి కోకలుచిన నేతరువా తరచుకో నీ తాతనంటూ ఒడిశనమున సమ్మునాటాడా వీరాభిమన్యుడు రథంపై మూర్ఛల్ల చేశాడా వీరాభిమన్యుడు వాడి రమ్మున శిరమునాడా వీరాభిమన్యుడు రథంపై మూర్ఛల చేశాడా వీరాభిమన్యుడు సావు దెబ్బలు తిని కన్నులొట్టపడి ప్రాణాపాయ స్థితిలో ఉండగా ఒకే ఒక్క వ్రేటుతో దుశ్శాసనుని శిరస్సును వధించాలని ఖడ్గాన్ని పైకెత్తాడు అభిమన్యుడు. ఆగునాయన అభిమన్యు, ఈ దుర్మార్గుడు గుండెలు చీల్చి జుమ్మని పైకెగజిమ్మే చిక్కని వేడి రక్తంతో నీ పెద్ద తల్లి ద్రౌపదీదేవి కురులు ముడివేస్తానని ప్రతిజ్ఞ చేశాడు నీ పెద్ద తండ్రి భీమసేనుడు. పెద్దల ప్రతిజ్ఞలకు పిన్నలు భంగం వాటిల్లేలా ప్రవర్తించకూడదు. వీడు నీ వంతగారి విడిచిపెట్టి అన్నాడు. పారిపోయాడు. అభిమన్యుని సరద్ధాటికి తాళలేనటువంటి చావు దెబ్బలుతున్నటువంటి దుశ్శాసనుడు. ఇంతలో అదుగో దానవీర సూరకర్ణుడు కంటపడ్డాడు. వెంటనే తామసించి తారసిల్లి మూర్ఖదు అరే అంగరాజును కళ్ళ చూసారా అంగరాజును కళ్ళ చూసారా సాహసమున సౌభద్రుడు సాహసమున సౌభద్రుడు అస్త్రమున సంధించెను అస్త్రమున సంధించెను పెంక్యం పైకెగిరెను రథసారథి అడ్డు ఒరిగెను రథక్కతో దిక్కులు తెలియక కర్ణుండు బలం చూపించాడా మరి ఆ మహా సంగ్రామంలో కర్ణుడంతటి వీరుడు కూడా అభిమన్యుని దాటికి చాలలేక పక్కకు తొలగిపోయాడు. ఈ విధంగా పట్టణంలోకి ప్రవేశించినటువంటి అభిమన్యు కుమారుడు శత్రు సైన్యాలను ఎగరేసి తెగనరుగుతున్నాడు. శత్రువుల పుర్రెల పుచ్చకాయల వల్ల నరుగుతున్నాడు. అభిమన్యుని దాటికి చాలలేక శత్రువులంతా చల్లా చెదిరే పారిపోతున్నారయ్యా సోదర. అంటే ఎవరి లక్షణం వాళ్ళదే. ఏమిటి అంటే ఎవరి సహజ లక్షణం వాళ్ళదండి. ఎవరి సహజ లక్షణం వాళ్ళదే. మరి వీరుడు కనుక సహజంగా వీరాది వీరుడైనటువంటి అర్జునుని కుమారుడు కనుక మరి వీరుడుగా విజృంభిస్తున్నాడు. అందుకే అంటారు పులి పులే సింహం సింహం ఏనుగు ఏనుగే కుక్క కుక్కే నక్క నక్కే నక్కే పులి పులే సింహం సింహం తులసి మొక్క తులసి మొక్కే దాని పక్కనే ఉంటుంది దురదగుండ మొక్క దురదగుండ మొక్కే. మరి తులసి మొక్క ఉందండి, దాని పూజ వేరు, దాని పురస్కారం వేరు, దాని సంస్కారం వేరు, దాని ఆచారం వేరు. ఆచారం వేరు, దాని పక్కనే ఉంటుంది దురదగుండ మొక్క. దాని పూజతో వేరు, దాని వ్యవహారం వేరు, దాని చెమటంలో వేరు, దాని గోకుడే వేరు. ఎప్పుడో కలిగిందండి ఒకడికి. సరే ఏమిటి సహజ లక్షణం? అలాంటి సందర్భంలో సోదర సమానులు మా స్వగ్రామం కుడుపూరండి. కుడుపూరు వాస్తవ్యులు నున్న నాయుడు గోప గారి యొక్క కుమారుడు. నున్న నాయుడు మా కుడుపూరులో డబ్బులు ఉన్నవాళ్ళు, పేరున్నవాళ్ళు, మేళ్ళు ఉన్నవాళ్ళు నున్నవారే అండి. కనుక ఇవి కాదు ముఖ్యం, అన్నిటిని మించి మంచి మనస్సున్నవాళ్ళు, కష్టజీవులకు ఆపద వస్తే వెంటనే ఆదుకునేటటువంటి వాళ్ళు మా కుడుపూరు గ్రామంలో ఉన్నటువంటి నున్నవారు. మా కుడుపూరు వాస్తవ్యుడు ప్రేమానందం ఇక్కడ బురక చెప్తున్నాడని సంతోషించి సోదరుడు మా వారు కొండయ్య కాపు గారు అని చెప్పేసి ద్రాక్షారా ఉన్నారు కదండి, అన్నయ్య గారు వ్యాపారం చేస్తున్నారు. ఆయన మా చిన్నతనంలో అచ్చం కమల్ హాసన్ లాగా ఉండేవారండి. నాయుడు బాబు గారు సంతానం అంతా కూడా సినిమా యాక్టర్లాగా ఉంటారు. అందగాళ్ళు, మంచి కలరు, మంచి ఆ పర్సనాలిటీ, దేవుడిచ్చినటువంటి రూపం, అంతకు మించి మంచి మనస్సు. అటువంటి మంచి మనస్సుతో
మా బృందాన్ని ఆశీర్వదిస్తూ మా కళాభివృద్ధిని కాంక్షిస్తూ స్వామివారి గణపతి ఉత్సవాల సందర్భంగా వారి కష్టార్జితం నుండి 100 రూపాయలు మాకు బహుకరించారు. అందమైనటువంటి జీవితాన్ని ఆ గణపతి ఆ సీతారాములు వారికి కలుగజేయాలని, ఆయురారోగ్యాలతో వారిని కలకాలం దీవించాలని మనసారా మేము కోరుకుంటూ, ఆ నున్నవారు అంటే ద్రాక్షారంలో కూడా చాలామంది నున్నవారు ఉన్నారండి. ఆ నున్నవారికి సంబంధించినటువంటి వారే మా గరగవారు, గరగ బాబురావు గారు. ఈ విధంగా నున్నవారికి మంచి పేరు ఉంది. పేరుతో పాటు మంచితనం కూడా ఉంది. వారికి మరొక్కసారి నాయుడు కాపు గారి యొక్క కుమారుడు, వారికి మా సోదర సమానుడు, మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇలాగ మంచి పనులు చేసేటప్పుడు చప్పట్లు కొట్టాలి సార్. ఎందుచేతనంటే ఈ రోజుల్లో, ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ రోజుల్లో ఇతరులకు మనం ఇస్తూ ఉంటే మనకు వస్తూ ఉంటుందటండి. నూతిలో నీరు తోడుతూ ఉంటే ఎలా ఊరుతూ ఉంటుందో అలాగే మంచిగా మనం ఇతరులకు ఇస్తూ ఉంటే చేసిన దానం 10 రెట్లు మనకు తిరిగి వస్తుందట. ఆ నియమం తెలిసిన, ధర్మం తెలిసినటువంటి వారు ఎవరు కూడా 10 పరక ఇవ్వడానికి వెనకాడరు, ముందుకు వస్తూ ఉంటారు. అంచేత అలాంటి వారి గురించి మనం కొంచెం చప్పట్లు గట్టిగానే కొట్టాలి, తప్పదు. ఏది ఏమైనప్పటికీ నీవు యుద్ధంలో సహజ లక్షణంలో ఎప్పుడైతే సహజ లక్షణం అంటే ఏంటనుకుంటా, ఏంటి? ఆర్టీసీ కండక్టర్ గారు కొత్తగా పెళ్ళైంది, ఒక్కరోజే సెలవు ఇచ్చారు. ఖాళీ లేదు, డ్యూటీలు చేసి ఒక్కరోజే సెలవు ఇచ్చారు. పొద్దున పెళ్లి, సాయంకాలం ఫస్ట్ ఇట్టును. పొద్దున పెళ్లి అయిపోయింది, సాయంకాలం గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. గదిలోని ఆ మల్లెపూల వాసనకి, పేనగాలికి పెళ్లి కొడుకు, శోభనం పెళ్లి కొడుకు మంచం మీద పడుకుని పోయాడు. ఆయన నిద్రపోతున్నాడు. ఈ రోజు శోభనం పెళ్లి కూతురు గదిలోకి వచ్చింది. గదిలోకి వచ్చి చూసింది, పెళ్లి కుమారుడు నిద్రపోతున్నాడు. పాపం రెస్ట్ తీసుకుంటున్నాడు. కాసేపు లేస్తాడు అని చెప్పి పెళ్లి కూతురు సాపేసం పడుకుంది పక్కనే. 10 అయింది లెగుతులేదు, 11 అయింది లెగుతులేదు, 12 కూడా అవుతుంది, అయిపోతుంది. తెలివైంది కనుక, చదువుకున్నది కనుక పెళ్లి కూతురు అంటుంది పెళ్లి కొడుకుతోటి, ఏమండి మిమ్మల్ని ఏమిటా ముద్దు నిద్ర, లేవండి, ఏమండి మిమ్మల్ని పైకి రమ్మంటారా అంటుంది పెళ్లి కూతురు. పైకి రమ్మంటారా? మంచం మీదకి రమ్మంటారా? మంచం పైకి రమ్మంటారా? ఏమండి మంచం పైకి రమ్మంటారా? ఏమండి మంచం పైకి రమ్మంటారా అని అడుగుతుందటండి పెళ్లి కూతురు. ఈ పెళ్లి కొడుకు నిద్రలో ఉండి ఏమంటున్నాడో తెలుసా? చిల్లరుంటే అంటున్నాడు. ఆర్టీసీ కండక్టర్ డ్యూటీ చేస్తున్నారు అనుకుంటున్నాడు. చిల్లరుంటే ఎక్కడంటే పెళ్లి కూతురు తెలివైంది కనుక కొంగుకి 5 రూపాయలు కాస్తుంటే పెళ్లి కొడుకు చేతిలో పెట్టేసి రైట్. అబ్బో, అమ్మాయి చాలా తెలివైందే మరి. సరే, అయితే మరి అలా ఎవరు సహజ లక్షణం వాళ్ళది. అతను నిద్రలో ఉండి కూడా డ్యూటీ చేస్తున్నాను అనుకుంటున్నాడు పాప ఆయన. అయితే అలా కాకుండా మరి వీరుడైనటువంటి అర్జునుడి కుమారుడు కనుక వీరుడైనటువంటి వీరాభిమన్యుడు శత్రు సైన్యాలను ఎగరేసి తెగదరుగుతున్నాడు. అని పోయిన ధాటికి తాళలేక శత్రు సైన్యాలు చల్లాచెదిరైపోతున్నాయి సోదర. అది గమనించేవాడు వీడంతా వీడి పరాక్రమం ఎంత అని గదాయుద్ధంతో తలపడ్డాడు దుర్యోధనుడు. సావు దెబ్బలు తిన్నాడు. దుర్యోధనుడు కుమారుడు కూడా మరణించాడు. ఒక్క అభిమన్యుడు పద్మవ్యూహాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉన్నాడు. ఇంతమంది అతిరథ మహారథులుండి ఒక్క బాలుణ్ణి ఏమీ చేయలేకపోతున్నారు. అస్త్రగురువర్య ద్రోణాచార్య, వీరెంతైనా పాండవ పక్షపాతి, లేకపోతే వీడంతా వీడి పరాక్రమం వీడు బాలుడు వేడికని తెలుసన్నారే. బాలుడు కాదు మన ప్రాణాల పాటి పిడుగులా ఉన్నారు. వీరేమీ చేయలేకపోతున్నారు. ఇదేనా మీ పక్షపాతం? ఆగునైన సుయోధన, ఘన కవచ ధారణ అనేటువంటి విద్య నేను అర్జునుడికి నేర్పించాను. తండ్రి ద్వారా
అభిమన్యునికి సంక్రమించింది ఆ విద్య. ఆ విద్య తెలుసున్న వాని చేతిలో చిన్న ఆయుధం ఉన్న ఆ త్రిమూర్తులే దిగవచ్చి ఎదిరించిన ఆ వీరుణ్ణి గెలవడం అసంభవం. ధర్మంగా యుద్ధం చేస్తే మనమంతా అభిమన్యుని చేతిలో చస్తాం. అధర్మ యుద్ధంతోనే అంతం చేయాలి. అతని చేతిలో విల్లును వెలగొట్టగల సమర్థుడు రాధేయుడు ఒక్కడే ఉన్నాడు. వెళ్ళి అతన్ని ప్రాధేయపడవయ్యా అన్నాడు ద్రోణాచార్యులు. కర్ణుణ్ణి ప్రాధేయపడ్డాడు. దుష్ట చతుష్టయమంతా అభిమన్యుణ్ణి అధర్మ యుద్ధంతో ముట్టు పెట్టడానికి అదును కోసం చుట్టుముట్టుతూ ఉంది. ఎంతలో వీరాధి వీరుడైనటువంటి అభిమన్యుడు మూగిన సేనంత ముమ్మారు తిలకించి అందరిని హతమార్చ వీరాభిమన్యుడే పండ్లు కొరుకుచు పట్టు తరగతి వేగ భళా భళి కట 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 కోరలోది పిడికి చిటపటమని నిప్పుల్ భళా భళితో పటకత్తులను కటారు వాకులు కటాలు నందుకొని పట్టి మేసములు వచ్చే దువ్వికను ముడియ పెట్టి దిగుమని తెగ వెళ్ళ వీగడి కుటుంబలందరినీ ఈ విధంగా మిట్ట మధ్యాహ్నం సూర్యుని వలె మండిపడుచు ఎదిరించినటువంటి ఆ శత్రువుల తలలను ఎగరేసి చెగనరికి యమపురికి పంపిస్తూ ఉన్నాడు. అమ్మయ్యో, ఉపేక్షించే లాభం లేదు, అధర్మ యుద్ధమే మనకు శరణ్యం అని చెప్పి ఆ బాలుణ్ణి అన్యాయంగా ఆ పద్మవ్యూహంలో అంతం చేస్తూ ఉన్నారు. కర్ణుడు వింటిని కొట్టెరాసై, కర్ణుడు వింటిని కొట్టెరాసై, ఇప్పుడు పురముల కూల్చెరాసై, పురుపుత్రుండవు శకునిడోసై, బహుశరములతో కొట్టారా, బహుశరములతో కొట్టారా, బహుశరములతో కొట్టారా. రిక్త హస్తములతో అభిమన్యుడు నెత్తుటి ధారలతో చక్రము తీయగా బాలుని చేతిలో చక్రము దునివారే. కాలు కదపలేకుండే బాలుడు తూలిపోవుచుండే, పొదుగురొక్కటై బాలుని పరిసెల పొడుచుచును. రామ రామ శరీరములో శక్తిని పెంచి శరీరంలో ఉన్న రక్తమంతా నేలపాలుగుతూ ఉంది. నిరాయుధుడిగా ఉన్నాడు. కౌరవులని కంట చూశాడు. కౌరవుల మధ్యలో దానవీర సూరకర్ణుడు కనిపించాడు.
కర్ణ 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 దానవీర సురకర్ణుడు అని కీర్తి గడించినటువంటి నీవు కూడా అధర్మ యుద్ధానికి పాల్పడ్డావా కర్ణ? కానీ కర్ణ, ఒక్క మాట నా ప్రాణాలు నిలుపుకోవాలనే ఆశ నాకు లేశమైనా లేదు. కానీ వీరులమని విర్రవీగే ఈ కౌరవ సేవలందరినీ కూడా నువ్వు ఒక ఖడ్గాన్ని దానం చేసినట్లయితే నీ కళ్ళ ముందే పరుగులు తీయాలనే ఆకాంక్ష నాలో ఇంకా చావలేదు కర్ణ. ఒక్క ఖడ్గాన్ని ఈ అభిమన్యునికి అందించు కర్ణ అని ఆఖరిసారిగా అభ్యర్థించాడు అభిమన్యుడు కర్ణుడు. సహజ దాన బుద్ధి కలిగినటువంటి కర్ణుడు ఔరా వీరుడు అంటే నువ్వేరా అని ఖడ్గాన్ని అందించడానికి ఒక్క అడుగు ముందుకు వేశాడు.